5 సంవత్సరములప్పుడు అబ్రహాము గారిని దేవుడు పిలుచుకొని వాగ్దానం ఇచ్చి నీవు నేను చూపించే దేశమునకు వెళ్ళు అన్నప్పుడు మరి శారా యొక్క లక్షణం మనం చూస్తాం. తన యజమాని ఎంత గౌరవించింది అంటే, మరి మనమైతే ఇల్లు మారదామనో లేకపోతే ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ మారాలా, మళ్ళీ చెయ్యాలా, మరి అది కొందామా ఇది చేద్దామా అంటే ముందు భార్య యొక్క లక్షణం ఏంటి అంటే భర్తకు నో చెప్పాలి. లోబడి ఉండటం కాదండి, నో చెప్తాం. చెప్తారా చెప్పరా? ఫస్ట్ ఏం చేస్తారు, అది అట్లా చేద్దామా అంటే అదెందుకు, అట్లా చేయటం ఎందుకు, మన వ్యూస్ ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి, ముందు మన యొక్క ఇంప్రెషన్ ఉంటుంది. కాబట్టి ఇట్లా చూస్తే అది కాదు. శారా దేంట్లోనూ కాంట్రడిక్ట్ చేయలేదు. తన యజమానికి నో అనేది ఎప్పుడూ చెప్పలేదు. ఇది చాలా కష్టమై ఉండొచ్చు. అయ్యో నా స్వజనులు విడిచిపెట్టాలి, మరి అన్యుల దగ్గరికి వెళ్ళాలి, మరి ఎక్కడెక్కడికి ఉంటామో కూడా తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, మార్గం ఎట్లా ఉంటుందో తెలియదు. దేనికి కూడా ఆమె ఏమీ చేయలేదంటండి, భయపడలేదు. కాబట్టి శారా యొక్క లక్షణమే ఫియర్లెస్ ఉమెన్. కాబట్టి ఎందుకంత ధైర్యవంతురాలయ్యింది అంటే అబ్రహాముతో ఏ దేవుడు మాట్లాడాడో నీకు చూపించిన దేవుడు. మనమైతే గడుచువారు ఏమంటాం, నీకు చూపించిన దేవుడు ఏం చేయాలి, నాకు చూపించడా, నా భక్తేనా తక్కువైందా, మిరియామేమంది ఏ మోషేతోటే మాట్లాడాలా, ఏ అహరోన్తో నాతో మాట్లాడకూడదా, మాట్లాడలేదా మేము మాత్రం అని అట్లా తిరుగుబాటు చేస్తారు. కానీ శారా మరి దేవుని యొక్క మాటకు అంటే యజమాని కంటే ముందుగా ఎవరికి లోబడి ఉంది అంటే యజమాని కంటే మిన్నగా ఎవరిని పెట్టుకుంది, యేసయ్యని పెట్టుకుంది, దేవుని పెట్టుకుంది. కాబట్టి దేవుని మాటకు లోబడినట్టుగా ఆమె జీవించింది.